ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మ వాళ్ళు, నిహారిక వాళ్ళు మన కూతురు గురించి అన్నని మాటలు మాట్లాడుతుంటే ఒక్క మాట కూడా ఎదురు తిరిగి సమాధానం చెప్పకుండా మౌనంగా ఎందుకొచ్చేశావు? మన కూతురు గురించి ఎవరు ఏ చిన్న మాట అన్నా ఊరుకునేదానివి కాదు కదా. వాళ్ళన్న మాటలకి సమాధానం నా దగ్గరుంది బావా. ఆ సమాధానం చెప్పవలసిన సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. వాళ్ళ దగ్గర కంటే ముందు నీ దగ్గర ఓ నిజం చెప్తాను విను. మనం ఎన్నో సందర్భాల్లో అక్షయ్ని చూసి ఏమనుకునేవాళ్లమో నీకు గుర్తుందా? అక్షయ తెలివైన పాప, మంచి బుద్ధిగల పాప, సంస్కారంలో అందరినీ మించిన పాప అని అనుకుంటూ ఉండేవాళ్ళం. ఇంకేమనుకునేవాళ్ళం? అక్షయ్ని కన్నవారెవరో గాని వాళ్ళ అదృష్టవంతులు అనుకునేవాళ్ళం. ఆ అదృష్టం వికాస్ కల్పనలకు దక్కింది. ఇంకేమనుకునేవాళ్ళం? అక్షయ మనకి పుట్టుంటే ఆ అదృష్టవంతులం మనమే అయ్యుండేవాళ్ళం అని అనుకునేవాళ్ళం. అక్షయ తల్లిదండ్రులం మనమే బావా. ఏమంటున్నావు అని? అవును బావా, అక్షయ మన కూతురే. శివరాత్రిలో సిద్ధేశ్వర స్వామి గారిని నిలదీసినప్పుడు ఆయన నిజం చెప్పారు. నారాయణరావు గారి దగ్గరకు వెళ్లి ఆ విషయంను నిర్ధారించుకున్నాను. ఆయన కూడా అక్షయ మన కూతురే అని చెప్పారు. నేను చెప్పింది నీకు నమ్మాలని అనిపించకపోవచ్చు, కానీ నేనిప్పుడు చెప్పింది అక్షరాల నిజం. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. అక్షయ మన కూతురు అయినప్పుడు స్వామీజీ గాని నారాయణరావు గారు గాని అందరి ముందు ఎందుకు చెప్పలేదు? అక్షయ సురక్షితంగా ఉండాలనే కొన్ని కారణాలు వారితో నిజం బయట పెట్టకుండా అడ్డుకున్నాయి. అందులో వారి తప్పేం లేదు. వారిని నిందించకూడదు. ఈ గర్భంలో ఉన్న మహాలక్ష్మి మన అక్షయ. మన ప్రేమకి ప్రతిరూపంగా ఈ లోకంలోకి వచ్చిన బంగారు తల్లి మన అక్షయనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.